ఆఫీస్ నుండి రిసార్ట్కి వెళ్ళడానికి బస్సెస్ అరేంజ్ చేశారు సూర్య వాళ్ళ బాస్. వీడేంటి ఇంకా రాలేదు అనుకుంటూ సూరజ్కి మెసేజ్ చేశాడు సూర్య. मैं बस नंबर 3 में हूँ, बस अभी निकल गया అని రిప్లై చేశాడు సూరజ్. ఆ రిప్లైకి అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకున్న సూర్యాని చూసి ఏమైంది అంటూ తన కళ్ళతో సైగ చేసింది స్నేహ. సూర్య తన కళ్ళు మూసి ఏం లేదు అన్నట్టుగా స్మైల్ చేశాడు. ఇందుకే చెప్పాను ఇప్పుడే చెప్పకుండా ఉండాల్సింది సూరజ్కి అని మెసేజ్ చేసింది స్నేహ. వీడేదో మనకు టైం ఇవ్వటానికి అలా దూరంగా ఉంటున్నాడు, నేను చూసుకుంటాను కదా, యూ డోంట్ వరీ అంటూ 2 హార్ట్ సింబల్స్తో రిప్లై చేశాడు సూర్య. సూర్య మెసేజ్తో ధైర్యంగా ఫీల్ అయింది స్నేహ. సూర్య తన టీమ్మేట్స్తో డ్యాన్స్ చేస్తూ గోల చేస్తూ ఉంటే తనను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది స్నేహ. సూర్య స్నేహాల్ రిసార్ట్కి వెళ్ళేసరికి సూర్య ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక వ్యక్తి బాస్ ఎదురుగా నుంచొని ఉన్నాడు. సూరజ్ని చూపిస్తూ మాట్లాడటం గమనించిన సూర్య అటువైపుగా స్నేహతో కలిసి వెళ్ళాడు. హాయ్ బాస్ అన్నాడు సూర్య వాళ్ళ బాస్కి హ్యాండ్ షేక్ చేస్తూ. హే సూర్య, కమ్ 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 కమ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై సన్ అజయ్ రఘునాథ్ అంటూ గర్వంగా తన ఎదురుగా ఉన్న ఆయన కొడుకుని ఇంట్రడ్యూస్ చేశాడు రఘునాథ్. హే మిస్టర్ సూర్య అంటూ హ్యాండ్ ఫార్వర్డ్ చేశాడు అజయ్. కాల్ మీ సూర్య అంటూ హ్యాండ్ ఫార్వర్డ్ చేశాడు సూర్య. పూణేలో ఉన్న మన బ్రాంచ్ని వీడే మేనేజ్ చేస్తున్నాడు అంటూ తన కొడుకు గురించి చెప్పుకొచ్చాడు బాస్. డాడ్ కీప్స్ టెల్లింగ్ అబౌట్ యూ సో మచ్ సూర్య అన్నాడు అజయ్. అయ్యో అదంతా ఏం లేదు, ఏదో ఆయన అభిమానం అన్నాడు సూర్య. ఈలోగా స్నేహాన్ని చూసిన బాస్ హే స్నేహ కమ్ కమ్ అంటూ అజయ్కి స్నేహాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అనుకుంటూ వెళ్ళిపోయాడు సూరజ్. సూరజ్ అలా వెళ్ళిపోవటం గమనించిన సూర్య కాసేపటి తర్వాత సార్ ఐల్ క్యాచ్ అప్ అనుకుంటూ నువ్వు వచ్చేయ్ అన్నట్టుగా స్నేహాకి సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య. కాసేపటికి సూరజ్ కోసం వెతుక్కుంటూ ఉన్న సూర్య బ్రేక్ఫాస్ట్ హాల్లో ఒక్కడే కూర్చొని ఏదో రాయటం చూశాడు. వెనక నుండి వెళ్ళి ఏం రాస్తున్నాడా అని చూసిన సూర్యకి ఒక టిష్యూ పేపర్లో స్నేహ లవ్స్ అని రాసి SUR అన్న అక్షరాలు రాస్తూ ఉండగా మరెందుకురా అంత ప్రేమను దాస్తూ అవాయిడ్ చేస్తూ తిరుగుతున్నావు అని అడిగాడు సూర్య. ఒక్క సెకండ్ ఉలిక్కిపడ్డ సూరజ్ మామ అది అంటూ ఉంటే స్నేహ నేను చెప్పానా మనకు కొంచెం స్పేస్ ఇద్దామని వాడు అలా ఉంటున్నాడు అని చెప్పానా, కావాలంటే చూడు, మనల్ని మిస్ అవుతున్నాడు అనటానికి ప్రూఫ్ మన పేరు రాసిన ఈ పేపర్. లవ్ యూ మామ అని సూరజ్ని హక్ చేసుకొని తన చేతిలో ఉన్న పెన్ తీసుకొని ఇంకెందుకు ఫిల్ చేసేయి అని SUR అన్న అక్షరాల పక్కన YA యాడ్ చేసేసాడు సూర్య. ఇంక ఈ గ్యాప్లు స్పేస్లు వద్దు, పద వెళ్ళిపోదాం, ఎప్పట్లా ఉందాం. నాకు నువ్వు స్నేహ ఇద్దరు ఒకటేరా, ఇద్దరు అంతే ఇంపార్టెంట్. అండ్ స్నేహకి నాకు ఏమున్నా అది బయట వరకే, ఆఫీస్లో కాదు. అండ్ ప్లీజ్ ఇట్లాంటి త్యాగాలు ఇంకా నువ్వు చేయకు, పద అంటూ లేచి సూరజ్ని చైర్ల నుండి లేపాడు సూర్య. 2 మినిట్ మామా, వాటర్ అనుకుంటూ సైగ చేశాడు సూరజ్. ఠీకే అక్కడ వెయిట్ చేస్తాం అనుకుంటూ వెళ్ళిపోయారు స్నేహ ఇంకా సూర్య. ఆ రిసార్ట్ అవుటింగ్ తర్వాత అంతా బాగానే ఉండింది. స్నేహ సూర్య సూరజ్ మళ్ళీ మామూలుగా ఎప్పట్లానే ఉన్నారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక సాటర్డే స్నేహ సూర్య యాజ్ యూజువల్గా మాట్లాడుకుంటూ చాట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ నెక్స్ట్ డే సూర్యకి ఉదయాన్నే మెసేజ్ చేసింది స్నేహ. రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం, టెక్స్ట్ కాల్ చేయలేకపోవచ్చు, టేక్ కేర్ అని మెసేజ్ చేసింది స్నేహ. ఓకే నువ్వు మళ్ళీ మెసేజ్ చేసే వరకు వెయిట్ చేస్తూ ఉంటా అని రిప్లై చేశాడు సూర్య. ఒక స్మైల్ ఈమోజీ అండ్ హార్ట్ ఈమోజీతో రిప్లై చేసింది స్నేహ. దానికి హార్ట్ సింబల్తో రియాక్ట్ అయ్యాడు సూర్య. ఆ రోజు ఈవినింగ్ సూర్యకి స్నేహ నుండి కాల్ వచ్చింది. హాయ్ అంటూ ఆన్సర్ చేశాడు సూర్య. హాయ్ సార్ అంది స్నేహ. ఏమైంది అడిగాడు సూర్య. ఏం అవ్వలేదు, ఎందుకు అలా అడిగారు అడిగింది స్నేహ. ఏం లేదు, ఏదో అనిపించింది అన్నాడు సూర్య. అదేం లేదు,
చెప్పండి అంది స్నేహ. అరోరా చెప్పు ఏం జరిగింది అని సూర్య అడగగానే ఏం మాట్లాడలేదు స్నేహ. ఓయ్ ఏడుస్తున్నావా అడిగాడు సూర్య. ఆ మాటకి బయటికి ఏడ్చేసింది స్నేహ. స్నేహ స్నేహ ఏమైందమ్మా, వీడియో కాల్ అటెండ్ చేయి అన్నాడు సూర్య. ఏమొద్దు అని ఏడుస్తూ అంది స్నేహ. నువ్వైతే అటెండ్ చేయి ఫస్ట్ అన్నాడు సూర్య. స్నేహ వీడియో కాల్ అటెండ్ చేయగానే ఏమైంది, ఎక్కడున్నావు నువ్వు, మెట్రోలో ఏంటి, గెస్ట్ ఇంటికి వెళ్తాను అని చెప్పావు కదా, ఏమైంది అని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు సూర్య. దానికి స్నేహ బదులేం లేకపోగా ఏడుస్తూ ఉంది. ఇంతకీ స్నేహ ఏడవడానికి గల కారణం ఏమై ఉంటుంది? వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పాయి, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టాయి. ఏంటి ఉన్నా మరి? టాటా.